ప్రియమైన దేవుని వారలారా, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. క్రైస్తవ కుటుంబాలు అనగానే ఈ క్రైస్తవ కుటుంబాలలో పరలోకములోని వాతావరణము క్రైస్తవ కుటుంబాల్లో ఉండాలి. దేవుడు కోరుకున్న సిస్టమ్ అది, ఏర్పాటు చేసిన సిస్టమ్ అది. క్రైస్తవ కుటుంబాలు ఎప్పుడు కూడా సమాధానానికి, శాంతికి కేర్ ఆఫ్ అడ్రస్ అయి ఉండాలి. కానీ విచిత్రం ఏంటంటే, శాంతి గురించి, సమాధానము గురించి, నెమ్మది గురించి, దీర్ఘశాంతము గురించి అనేక రకాల ప్రసంగాలు అయితే మనం వింటూ ఉన్నాము. కానీ కుటుంబాల్లో శాంతి, సమాధానాలు కొదువైపోతూ ఉన్నాయి. క్రైస్తవులం అయి ఉండి కూడా కుటుంబాలలో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా బ్రతుకుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులు ఎక్కడి వరకు వెళ్ళిపోయినాయి అంటే, కొన్ని కుటుంబాల్లో నీకు నాకు సంబంధం లేదు, ఇక మన ఇద్దరము కలిసి ఉండడము అయ్యే పని కాదు, మనము విడిపోదాము అని దంపతులైన వారు, భార్యాభర్తలుగా ఉన్నవారు నిర్ణయాలు తీసుకుంటున్న స్థితిలోనికి ఈరోజు క్రైస్తవ కుటుంబాలు వెళ్ళిపోతూ ఉన్నాయి కదా. కానీ దేవుడు ఏర్పాటు చేసిన సిస్టమ్ ఏంటంటే, క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉండాలంటే పరలోకాన్ని భూమి మీద చూపించాలి. నీ కుటుంబంలో క్రీస్తు ఉన్నాడు అని నువ్వు చెబితే కాదు, నీ ప్రవర్తనను బట్టి, మీ కుటుంబంలో మీ మధ్య ఉన్న సమాధానకరమైన, సంతోషకరమైన పరిస్థితులను బట్టి, మీకున్న సంతోషాన్ని బట్టి చుట్టూ ఉన్నవారు తెలుసుకోవాలి, ఆ కుటుంబంలో, ఆ ఇంటిలో యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి వాళ్ళు అంత సంతోషంగా ఉన్నారని మన చుట్టూ ఉన్నవారు మనల్ని చూసి మంచి సాక్ష్యాన్ని మన గురించి వారు కలిగి ఉండాలి. కానీ విచిత్రం ఏంటంటే, క్రైస్తవ కుటుంబాల్లోని అల్లరి, క్రైస్తవ కుటుంబాల్లోని కొట్లాటలు, క్రైస్తవ కుటుంబాల్లోని గొడవలు ఏవైతే ఉన్నవో ఇవి గడప దాటి, గేటు దాటి అందరికీ వినబడుతూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ క్రైస్తవులను కలపడానికి ఎవరు వస్తారు చెప్పండి? వాక్య జ్ఞానము లేనివారు, క్రైస్తవేతరులు. వాళ్ళు వచ్చి క్రైస్తవులైన మనల్ని కలపడానికి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దరిద్రములో దరిద్రం ఏంటంటే, వాళ్ళు తీర్పు చెబుతూ ఉంటే వాక్యము కలిగి ఉన్న మనం మాత్రము వాళ్ళ తీర్పుకు శిరసావహించి చేతులు కట్టుకుని వాళ్ళ దగ్గర నిలబడాల్సిన పరిస్థితులు ఈరోజు క్రిస్టియన్ ఫ్యామిలీస్కి ఏర్పడుతున్నాయి. ఆలోచించాలి, ఇది ఎంత బాధాకరమైన, ఎంత వాక్య వ్యతిరేకమైన సందర్భమో మనం గమనించగలగాలి. దేవుడు ఆశ కలిగి ఉన్నాడు, ఈ కుటుంబము పరలోకంలో ఎలాంటి శాంతి, సంతోషాలు, నెమ్మది, సుఖము ఎలాగైతే ఉంటుందో ఈరోజు ఈ కుటుంబంలో కూడా అలాగే ఉండాలని దేవుడు ఇద్దరు వ్యక్తులను పరిశుద్ధ వివాహము చేత దేవుడు కలుపుతూ ఉన్నాడు. కానీ విచిత్రం ఏంటంటే, పరిశుద్ధ వివాహము చేత కలపబడుతున్న ఈ దంపతులు ఆ పరిశుద్ధ వివాహాన్ని, ఆ పరిశుద్ధ లేఖనాల ద్వారా, పరిశుద్ధ వాక్యము ద్వారా తమ కుటుంబాలను నడిపించుకోవడం లేదు. అందుకే కుటుంబాల్లో గలిబిలు ఎక్కువైపోతుంది. కుటుంబాల్లో మరి శాంతి ఉండట్లేదు, సమాధానం ఉండట్లేదు. ఎప్పుడు చూసినా గొడవలు, కొట్లాటలు, కోర్టు కేసులు, విడాకులు, ఇలాంటి పంచాయతీలు క్రైస్తవ కుటుంబాల్లో చోటు చేసుకుంటూ ఉన్నాయి. తద్వారా మనం ఎంత సువార్త చెబితే ఏం ప్రయోజనము? తద్వారా మనం ఎంత నేను క్రైస్తవునని చెప్పుకోవడం వల్ల ఏం ప్రయోజనము? అందుకే క్రీస్తును మన కుటుంబంలోనికి మనం ఆహ్వానిస్తూ ఉన్నామా? యేసు ప్రభు వారికి మన కుటుంబంలో మనం ఎంతవరకు స్థానాన్ని ఏర్పాటు చేశాము? యేసు ప్రభు యొక్క మాటలకు మన కుటుంబంలో ఎంతవరకు మనం స్థానాన్ని కలిగి ఉన్నాము? ఆయన మాటలకు మనం ఎంతవరకు స్థానాన్ని ఇచ్చాము? కాబట్టి జాగ్రత్తగా వాక్యాన్ని ఆలోచిద్దాము. మంచి సందర్భము మనం ఆలోచన చేస్తూ మన కుటుంబాలను ఎవరో వచ్చి చక్కదిద్దాలంటే అది అయ్యే పని కాదు. మన కుటుంబాలను మనమే వాక్యము వలన, మనము యేసు ప్రభు యొక్క మాట వలన మనము చక్కదిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. కాబట్టి యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఒక వివాహము జరిగింది. ఆ వివాహంలో రాయబడిన మాటలు ఏవైతే ఉన్నవో చాలా జాగ్రత్తగా మనం చదువుకుందాం. ఈ పోర్షన్ ఏదైతే ఉన్నదో
యోహాను సువార్త 2వ అధ్యాయము 1-11 వరకు సాధారణంగా ఈ లేఖన భాగాన్ని మనం ఎక్కడ వింటామంటే పెళ్ళిలో వింటాం. పెళ్లిలో దీన్ని ఎవరైనా వివరిస్తారనంటే వివరణ వినము. కేవలము చాలామంది పాస్టర్లు వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళని ఖాళీగా ఉంచడము మంచిది కాదు అని భావించి వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని పెళ్లిలో వచ్చిన అనేక మంది పాస్టర్స్ చేత కొన్ని వాక్యాలు చదివిస్తారు. ఆ వాక్యాల్లో ఒక వాక్యమే ఈ వాక్యము యోహాను సువార్త 2వ అధ్యాయము 1-11 వరకు. ఇక్కడ ఏం చేస్తారనంటే చదువుకుని వెళ్ళిపోతారు. ఎందుకు చదువుతారనంటే అక్కడ వివాహం జరిగింది. ఆ వివాహంలో యేసుప్రభు వారు ఒక అద్భుతాన్ని చేశాడు. వివాహంలో ద్రాక్షరసం అయిపోతే యేసుప్రభు వారు ద్రాక్షరసాన్ని ఆయన కలగజేసినట్లుగా ఒక అద్భుతాన్ని గురించి, కానా వివాహం గురించి జస్ట్ చదువుకుంటాము పెళ్ళి యొక్క ఆ వేదిక మీద. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఈరోజు పెళ్ళి వేదికల మీద ఏదైతే చెప్పబడట్లేదో, పెళ్ళి యొక్క వేదికల మీద ఏదైతే వివరించడం లేదో, ఈ కానా వివాహములో ఈ దంపతులు ఏకమయ్యారే, ఆ ఏకమైన సందర్భంలో మనం నేర్చుకోవలసిన, మన కుటుంబానికి అవసరమైన సత్యాలు ఏవైతే ఉన్నవో ఇక్కడ మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి ప్రియులారా. మనకేం తెలుసు చెప్పండి? కానాలో ఒక వివాహం జరిగింది. కానా అనే ప్రాంతంలో ఒక వివాహం జరిగితే ఆ వివాహమునకు యేసుప్రభు వారు వెళ్ళారు, శిష్యులు కూడా వెళ్ళారు, మరియమ్మ కూడా వెళ్ళినప్పుడు విందులో అందరూ కూర్చున్నప్పుడు అక్కడ ద్రాక్షరసం అయిపోయిన వెంటనే ద్రాక్షరసం అయిపోయిందట అనే విషయాన్ని మరియమ్మ యేసుప్రభు వారికి చెబితే ప్రభు అక్కడ ఆ యొక్క ఏమన్నాడు అక్కడ, ఆ యొక్క రాతి బాణలన్నీ కూడా నీటితో నింపండి అనగానే వాళ్ళు నింపుతారు. నింపిన వెంటనే ఆయన చేయి పెట్టగానే ఆ రాతి బాణలలో నీళ్ళు ఏమవుతాయంటే ద్రాక్షరసంగా మారుతాయి. ద్రాక్షరసంగా మారిన తర్వాత ఆ ద్రాక్షరసాన్ని తీసుకెళ్ళి ఆ విందు యొక్క ప్రధానుడికి వాటిని ఇవ్వగానే వాటి టేస్ట్ చేస్తే చాలా రుచికరంగా ఉంటాయి. ఆ విందు ప్రధానుడు అంటాడు, ఆ విందు చేసుకుంటున్న పెళ్లి కుమారుడు దగ్గరికి వెళ్ళి, నీవు ఇంతకుముందు మంచి ద్రాక్షరసాన్ని పోసావు, ఇప్పుడు కూడా మంచి ద్రాక్షరసాన్ని పోసావు, నువ్వు చాలా మంచోడు అని ఆ విందులో ఉన్న, ఆ పెళ్లిలో ఉన్న పెళ్లి కుమారుడు దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్టు మనం చూస్తాము. కానాలో యేసుప్రభు వారు ఆయన మొట్టమొదటి సూచక్రియ చేసినట్లుగా ఈ సందర్భం మనకు తారసపడుతూ ఉంటుంది. పెళ్లిలో ఇదంతా చెప్పరు కానీ కేవలము అది చదివితే మనకు అర్థమయ్యే విషయం ప్రియులారా. కాబట్టి ఈ కానా వివాహంలో నుండి మన కుటుంబాలకు అవసరమైన సత్యాలు ఏవైతే ఉన్నవో జాగ్రత్తగా మనము నేర్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు మేము చర్చికి వెళ్తామండి కానీ మా ఇంట్లో సమాధానం లేదు. మేము చర్చికి వెళ్తామండి, మా భార్యాభర్తల మధ్య గొడవల వల్ల కోర్టులో మా కేసు ఉన్నది. మేము చర్చికి వెళ్తామండి, ఎప్పుడు కూడా మేము గొడవ పడుతూ ఉంటాం. మేము చర్చికి వెళ్తామండి, మా జీవితాల్లో, మా కుటుంబంలో నెమ్మది లేదండి. ఇలాంటి సాక్ష్యాలు మనం అనేక రకాలుగా వింటున్నాం. కారణం ఏంటంటే కానా వివాహంలో ఏం జరిగిందో, ఈ వివాహం అంత గొప్పగా జరగడానికి, ఈ వివాహానికి బైబిల్లో ఒక స్థానాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే కానాలో ఈ జరిగిన వివాహం ఏదవుతున్నదో ఒక మంచి వివాహము. ఒక మంచి వివాహం అనే కంటే కూడా ఇది ఒక పరిశుద్ధ వివాహం అని అనుకోవచ్చు మనం. అంతే కదా, పెళ్లి పత్రికల మీద ఏమని రాస్తారు చెప్పండి? ఏ వివాహం ఇది? పరిశుద్ధ వివాహము. ఏ రోజు పరిశుద్ధ వివాహము? పెళ్ళి జరిగిన రోజు పరిశుద్ధ వివాహమా? మిగిలిన రోజులన్నీ కూడా మనము పరిశుద్ధ వివాహ వ్యవస్థలో మనం ఉండాలా? ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు, పరిశుద్ధ వివాహాల చేత జతపరచబడుతున్న వారు నిజముగా సిగ్గుపడవలసిన, నిజముగా బాధపడవలసిన ఒక విషయం చెప్పనా? పెళ్లి స్టేజ్ మీద, పెళ్లి వేదిక మీద సేవకులు ఉన్నంతసేపే అది పరిశుద్ధ వివాహము. ఆ సేవకులు కిందకి దిగి వెళ్ళిపోయారనుకోండి, అప్పటి వరకు పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన పాటలు కదా, పరిశుద్ధమైన ప్రసంగాలు, పరిశుద్ధమైన వివాహము ఏదైతే తంతు జరిగిందో, సేవకులు దిగిపోయి పక్కకు వెళ్ళిపోయిన వెంటనే అప్పటి వరకు దేవుని పాటలు వినిపించిన ఆ ప్రసంగ వేదిక మీద సినిమా పాటలు వినపడతాయి. చూడండి, అర్థమవుతుందా? అప్పటి వరకు యేసుప్రభు నామస్మరమే, తర్వాత నుండి సీతారాముల కళ్యాణం అంటారు. నిజం, అలనాటి రామచంద్రులని ఆ పాటలు పాడుతుంటారు. చూడండి, విన్నారు ఎక్కడైనా? నేను చాలా పిల్లలు అటెంప్ట్ చేసినప్పుడు మేము ఉన్నంతసేపే ఆ వాతావరణం పరిశుద్ధ వివాహము, మేము దిగిపోయిన తర్వాత సినిమా పాటలు. అరే సేవకులు ఇంకా ఇక్కడే ఉన్నారనే ఆలోచన కూడా ఉంటుంది. చూడండి,
సినిమా పాటలు పెడతారు. ఇంకొంచెం భోజనాలంతా అయిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ వచ్చిన తర్వాత సినిమా పాటలు పెట్టుకుని డాన్సులు వేస్తూ ఉంటారు చూడండి. ఒక పెళ్ళికి వెళ్ళాము, సరిగ్గా ఒక 2 సంవత్సరాల కిందట అనుకుంటా. ఆ పెళ్ళి ఎక్కడ జరిగిందనంటే చర్చ్ ముందు ఖాళీ ప్లేస్ ఉంటుంది, చర్చ్ ప్రమిసెస్, చర్చ్ యొక్క గ్రౌండ్లో జరిగింది. దానికి చర్చ్ స్టేజ్ కూడా, చర్చ్ ఉందా, చర్చ్ యొక్క మెయిన్ డోర్ ఉందా, మెయిన్ డోర్ కంటే ముందు కొంచెం ఒక అరుగులాగా ఉందన్నమాట ప్లేస్. ఆ ప్లేస్ వాళ్ళకి స్టేజ్ లాగా ఉపయోగించుకున్నారు. ఇక ముందంతా కూడా ఖాళీ ప్లేస్ ఉంటే ఖాళీ ప్లేస్లో వచ్చిన బంధువుల్ని, పెద్దల్ని అందరిని కూడా కూర్చోబెట్టారు. అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. పాస్టర్ గారు మేము చర్చి లోపలికి వెళ్ళిపోయాము భోజనం చేయడానికి. పెళ్ళి జరిగించిన వారు కానీ మేము కానీ అందరం కూడా చర్చి లోపలికి వెళ్ళిపోయాము. చర్చి లోపలికి వెళ్ళి మేము భోజనం చేస్తూ ఉంటే ఇక చర్చ్ బయట ఏదైతే ఆ ప్రసంగ వేదిక, వివాహం జరిగిన స్టేజ్ అవుతుందో అక్కడ ఇక సినిమా పాటలు పెట్టేశారు. ఇక మేము అక్కడే ఉన్నాము, మమ్మల్ని ఎవడు పట్టించుకునేవాడు లేడు. అర్థమవుతుందా? మేము వచ్చి చెప్పినా కూడా ఆ పాటలు తీసేసి దేవుని పాటలు పెట్టాలనే ఆలోచన కలిగిన వారు లేరు. చూడండి, ఎక్కడ పెట్టారు ఈ పాటలు చెప్పండి? చర్చ్ దగ్గర, చర్చ్ ప్లేస్లో. ఇక మాత్రం దానికి పరిశుద్ధ వివాహం అని ఎందుకు మనము ఆ శుభలేఖల్లో మనం ఎందుకు ప్రింట్ చేయించుకోవాలి చెప్పాలి? పెళ్ళి జరిగిన రోజునే ఆ పరిశుద్ధ వివాహాన్ని మనము అపవిత్రం చేసేసాం కదా. అపవిత్రం చేసేసి మేము పరిశుద్ధ వివాహము చేత జతపరచబడ్డామని ఎందుకు గొప్పలు చెప్పుకోవాలి? అది పరిశుద్ధ వివాహము కాదు. అది మొదటి రోజే మనము ప్రభువుకి మనము ప్రాధాన్యత ఇవ్వలేకపోతూ ఉన్నాం. మొదటి రోజే మనము పరిశుద్ధ వాక్యానికి మనము ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాం. ఇక జీవితంలో మరణం వరకు, వ్యాధి యందు, బాధ యందు, మరణం వరకు అంటాం కదా. ఇక మరణం వరకు మనం దేవుని వాక్యానికి, దేవునికి మనము ఇంకెక్కడ ప్రాధాన్యత ఇస్తాం చెప్పండి? అందుకే మన కుటుంబాలు సంతోషకరమైన కుటుంబాలుగా ఉండాలంటే ఈ కానా వివాహము ద్వారా మనం ఒక 4 విషయాలు మనం నేర్చుకోవాలి. ఆ 4 విషయాల్లో మొట్టమొదటి విషయం ఏంటంటే 2వ అధ్యాయము యోహాను సువార్త 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాము, చూద్దాం ఒకసారి. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. అక్కడ యేసు తల్లి అక్కడ ఉండెను. ఆమె పేరు మరియమ్మ కదా. యేసును ఆయన శిష్యులను వివాహమునకు పిలువబడ్డారు. యేసు ప్రభు వారిని ఆ కుటుంబము వివాహమునకు పిలిచింది. మనం పిలిచామా? మనం ఎవరెవరిని పిలిచాము? రక్త సంబంధికులను పిలిచాము, బంధువులను పిలిచాము, స్నేహితులను పిలిచాము, శ్రేయోభిలాషులను పిలిచాము, ఊరి పెద్దలను పిలిచాము, పాస్టర్లను పిలిచాము. ఇలా మనం అనేక మందిని పిలుస్తున్నాము. కానీ యేసు ప్రభుని మన కుటుంబంలోనికి, మన వివాహము ద్వారా యేసు ప్రభుని మనం పిలిచామా? ఈ కానా వివాహములో వివాహం చేసుకుంటున్న వారు యేసు ప్రభు వారిని వారి కుటుంబంలోనికి వివాహము ద్వారా ఆహ్వానించారు. ఎప్పటి వరకు? మరణము వరకు ఆహ్వానించాలి. ఇక్కడ జరిగింది అదే. కానా వివాహము గురించి బైబిల్లో ఒక చక్కటి స్థానాన్ని దేవుడు, పరిశుద్ధాత్ముడు రాయించడనంటే ఆ వివాహం ఎంత శ్రేష్టమైన వివాహం మనకు జ్ఞాపకం ఉండాలి. కుటుంబంలోనికి యేసు ప్రభు వారికి మనము స్థానం ఇవ్వాలి. అప్పుడే మన వివాహము, మన వివాహ బంధము, మన వివాహ వ్యవస్థ అంతా కూడా సంతోషకరంగా ఉంటుంది. కానీ ఈరోజు కుటుంబంలో యేసు ప్రభు వారికి స్థానము లేనందున కుటుంబాల్లో అల్లర్లు ఉన్నాయి, కుటుంబాల్లో సినిమాలు ఉన్నాయి, కుటుంబాల్లో సినిమా పాటలు ఉన్నాయి, కుటుంబాల్లో లోక సంబంధమైన కోరికలు ఉన్నాయి, కుటుంబాల్లో యేసుక్రీస్తుకు స్థానం లేకపోవడం వలన కుటుంబంలో లోకములోని అల్లరంతా తీసుకొచ్చి కుటుంబములో ఆ అల్లరి, ఆ గొడవలు, ఆ కలహాలు, ఆ కొట్లాటలు కుటుంబంలో జరుగుతున్నాయంటే దానికి ఏకైక కారణం ఏంటంటే మన కుటుంబంలోనికి మనము యేసు ప్రభు వారిని ఆహ్వానించలేకపోతూ ఉన్నాము. ఈ కానాలో ఈ వివాహము చేసుకున్న ఈ కుటుంబము యేసు ప్రభు వారిని ఆహ్వానించింది కాబట్టి ఆ వివాహము, ఆ కుటుంబము గురించి దేవుడు తన లేఖనాల్లో గొప్పగా రాయిస్తూ ఉన్నాడు. ప్రభు అడుగుతున్నాడు, నీ ఇంటిలోనికి నన్ను ఆహ్వానిస్తూ ఉన్నావా? నేను రావాలనుకుంటున్నాను. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 20వ వచనం చూస్తే, ప్రకటన గ్రంథములోని
3వ అధ్యాయము 20వ వచనం చూస్తే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడెను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అన్నాడు. చూడండి, ప్రభు వచ్చాడు. ప్రభు ఎక్కడున్నాడు చెప్పండి? ఇంట్లో ఉన్నాడా? ఇంట్లో లేడు. ప్రభు ఎక్కడున్నాడు? ఇంటి బయట ఉన్నాడు. ప్రభు ఏమనుకుంటున్నాడు? ఇంట్లోనికి రావాలనుకుంటున్నాడు. తలుపు కొడుతున్నాడు, కానీ ప్రభు స్వరం విని తలుపు తీసేవాళ్ళు లేరు ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో. ప్రభు ఎంతసేపు కూడా అక్కడికి వస్తున్నాడు, తలుపు కొడుతున్నాడు, అటు నుంచి అటే వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే తలుపు తెరవట్లేదు, ఈ ద్వారాలు తెరవట్లేదు. మనం ప్రభుకి ఇష్టమైన కార్యము మనతో ఉండి మనతో కలిసి ఉండాలని, ప్రభుకి ఇష్టమైన కార్యము ప్రభు మనతో భోజనం చేయాలని, ఆ ప్రభు వస్తానని ఆయన ఆహ్వానము ఆయన తెలియజేస్తుండే, నేను వస్తున్నానని తెలియజేస్తుండే, ఆయన కోరుతూ ఉంటే మన కుటుంబాల్లోనికి మనము ఆ డోర్స్ ఓపెన్ చేయట్లేదు. డోర్స్ ఓపెన్ చేయడం గల కారణం ఏంటంటే, ఎందుకు మనం ఓపెన్ చేయలేకపోతున్నామంటే, కుటుంబాల్లో సమాధానం లేదు, నెమ్మది లేదు, ఓర్పు లేదు, దీర్ఘశాంతం లేదు, సహనము లేదు. వాక్య సంబంధమైన ప్రభు ఆ మాటలకు మనము వాల్యూ ఇవ్వట్లేదు, ప్రభువుకు మనం విలువనివ్వట్లేదు. కాబట్టి మన కుటుంబాల్లో నెమ్మది ఉండట్లేదు. నోట్ దిస్ పాయింట్ పిల్లరా. ఇది ఒక కుటుంబంలో సమస్య కాదు. క్రైస్తవ్యంలో ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో అన్ని కుటుంబాల్లో ఎదురవుతున్న సమస్య. ప్రభు లోపల ఉంటే ఈ మాట అంటాడా అండి? ఇదిగో నేను తలుపు కొడుతున్నాను, మీరు డోర్ ఓపెన్ చేయండి. ఎవరంటారు చెప్పండి? కాలింగ్ బెల్ నొక్కేది లోపల ఉన్నోళ్ళ బయట ఉన్నోళ్ళ? బయట ఉన్నోళ్ళు నొక్కుతారు. ప్రభు కాలింగ్ బెల్ నొక్కుతున్నాడు. ఈరోజు ప్రభువుని కుటుంబంలోనికి ఆహ్వానం ఇచ్చి, ప్రభువుకి ప్రథమ స్థానం ఇచ్చి, ప్రభువుకి ప్రథమ సింహాసనం ఏర్పాటు చేసి, ప్రభువా నీవు నా కుటుంబంలో ఉండాలయ్యా అని ప్రభువును మనం ఎంతవరకు కోరుతున్నాం చెప్పండి. అందుకే కోరట్లేదు కాబట్టి ఈరోజు కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, ఇప్పుడు చూసిన గొడవలే, సంతోషం లేదు, హ్యాపీనెస్ లేదు కుటుంబాల్లో. కారణం ఏం చెప్పండి? యేసు ప్రభు వారికి కుటుంబాలలో మనము స్థానాన్ని ఇవ్వడం లేదు. ప్రభు ఏమన్నాడు? ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందురో వారి మధ్య నేను ఉంటానన్నాం. మనం ఏం చేస్తామంటే, సంఘములో ప్రభు ఉండాలనుకుంటాం, కానీ కుటుంబములో ప్రభు ఉండకపోతే ఎలా? ఎక్కడ 2-3 అంటే 2-3 కుటుంబంలో ఉంటారా, సంఘంలో ఉంటారా? కుటుంబంలో ఉంటారు కదా. ప్రభు ఏమన్నాడు? ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో, నా పేరిట ఎవరైతే 2-3 కూడి ఉంటారో వారి మధ్యకి నేను వస్తానంటున్నాడు. 2-3గా మనం కుటుంబంలో కూడి ఏ రోజున మనం ప్రార్థన చేసుకుంటున్నామా? సెల్ ఫోన్కి టైం ఉంది, యూట్యూబ్కి టైం ఉంది, ఫేస్బుక్ టైం ఉంది, రీల్స్కి టైం ఉంది, ఎన్నెన్నో వీడియోలకు టైం ఉంది, కానీ ప్రార్థనకు టైం లేదు. అందరూ కలిసి వాక్యాన్ని ముచ్చటించుకోవడానికి టైం లేదు. ఒక టైం మనం కేటాయించుకోం, ప్రభువా నువ్వు మా మధ్య ఉండాలని. ఆయనకే మనం స్థానం ఇస్తే, తిన్న తర్వాత తిన్న ముందో ఆయనకే మనం సమయాన్ని కేటాయిస్తే, ఒక అరగంట, ఒక 40 నిమిషాలు, ఒక 50 నిమిషాలు, ఒక గంట వాక్యం చదువుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి ఆయనకే మనం సమయం ఇస్తే కుటుంబంలో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. మన 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 ఇల్లు హ్యాపీ హౌస్గా, హ్యాపీ హోమ్గా ఉంటుంది. అన్నాడా ప్రభు? ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటే వారి మధ్యలోకి వస్తానన్నాడు. మరి ఎందుకు ప్రభు రావట్లేదు? 2-3 మధ్య ఎందుకు సమాధానం ఉండట్లేదు? ప్రభువును మనం ఆహ్వానించలేకపోతూ ఉన్నాం, ప్రభువును మనం పిలవలేకపోతూ ఉన్నాం. ప్రభువా నువ్వు రావాలి, ప్రభువా నువ్వు వస్తే మాకు సంతోషం ప్రభువా అని మనం ప్రభువును ఆహ్వానించలేకపోతూ ఉన్నాం. అందుకే కుటుంబాలు విడిపోవడానికి రెడీ అయిపోతూ ఉన్నాయి. అర్థమవుతుందా? కుటుంబాల్లో యేసు ప్రభు వారికి స్థానం లేకపోవడం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి విడిపోవడానికి రెడీ అయిపోతున్నాయి. ఆ స్థితిలో కుటుంబాలు వెళ్ళిపోతున్నాయి. అంటే నష్టము జరుగుతున్న తర్వాత కూడా నాకు ఒక ప్రభు ఉన్నాడు, నాకు ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు మేము ఆహ్వానించుకుంటే మా కుటుంబాల్లో సమాధానము, శాంతి ఉంటుంది. ఆ దేవుడు మనల్ని ఎలా బ్రతకమని చెప్పాడో ఆ బ్రతుకు మా జీవితాల్లో ఉంటే మాకు నెమ్మదే కదా అని కుటుంబాల్లోనికి మనం ప్రభువుని ఆహ్వానించట్లేదు. కానీ కానా వివాహంలోనికి, కుటుంబంలోనికి వీళ్ళు చేసిన మొట్టమొదటి క్రియ ఏంటంటే
ప్రభువుకి వాళ్ళు ఆహ్వానం ఇచ్చారు. వివాహము చేసుకున్న వారైనా, వివాహము చేసుకోబోతున్న వారైనా మొట్టమొదటిగా మనము కార్డు ఎవరికి ఇవ్వాలి చెప్పండి? యేసు ప్రభువుకి ఇవ్వాలి. ప్రభా, పెళ్ళికి వచ్చే ప్రభా, వాతావరణాన్ని కంట్రోల్లో ఉంచి ప్రభా, పెళ్ళి ఘనంగా జరిగించి ప్రభా, పెళ్ళిలో ఎలాంటి అలజడులు జరగకూడదు ప్రభా, తర్వాత నువ్వు వెళ్ళిపో ప్రభా. అలా కాదు. పెళ్ళికి వచ్చావు ప్రభా, మా మరణము వరకు మేము ఒక్కరొక్కొక్కరు మేము ఎడబాపు వరకు ఈ లోకములో మేము ఖాళీ చేసేంత వరకు నువ్వు మా ఇంటిలో ఉండాలి ప్రభా అని కోరాలి. మనం పెళ్ళికి ముందు చేసినంత ప్రార్థన పెళ్ళి తర్వాత చేయని చూడండి. పెళ్ళికి ముందు అంత ప్రార్థన ఎందుకు చేస్తున్నాం? పెళ్ళి ఘనంగా జరగాలి. వర్షం పడకూడదు, మరీ ఎక్కువ ఎండ ఉండకూడదు, అర్థమవుతుందా? మబ్బు పట్టు ఉండకూడదు, బాగా చలికి వణికిపోకూడదు, వంటలు రుచికరంగా ఉండాలి, వస్త్రాలు బాగుండాలి, స్టేజ్లు బాగుండాలి. వీటి కొరకు మనం అత్యధికంగా ప్రార్థన చేస్తాం. వచ్చిన వాళ్ళందరూ కూడా మీ పెళ్ళి బాగా జరిగిందని అనాలని అని అలా లోక సంబంధమైన ఘనము కొరకు మనము ఎక్కువగా ప్రార్థన చేస్తాము. కానీ వివాహము జరిగిన తొలి రోజు నుంచి మా మరణం వరకు ప్రభువా నువ్వు మాతోనే ఉండాలి ప్రభువా అని మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నామా? ఆ ప్రార్థన లేదు. ఆ ప్రభువుకు మన కుటుంబాల్లో చోటివ్వనందునే ఈరోజు కుటుంబాల్లో గొడవలు. ఆ ప్రభు యొక్క గుణాలు మనలో లేనందు వలననే ఈరోజు కుటుంబాల్లో ఇన్ని సమస్యలు. ఆయన వాక్యానికి మనము చోటివ్వనందు వలననే ఇన్ని సమస్యలు. ఇక సెకండ్ పాయింట్, మనము కుటుంబంలో యేసుక్రీస్తు మాటలకు స్థానం ఇవ్వాలి. మొదటి పాయింట్, కుటుంబంలో యేసుక్రీస్తుకు స్థానం ఇవ్వాలి. రెండో పాయింట్, యేసుక్రీస్తు యొక్క మాటలకు మనము స్థానాన్ని ఇవ్వాలి. ఇస్తున్నామా? ఆయన మాటలకు మనం స్థానాన్ని ఇస్తున్నామా? చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదువుకుంటే, యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులు ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ప్రభువారు అన్నారు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకా రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. ఏమని చెప్పింది? ఆయన మీతో చెప్పింది చేయండి. ఈ పెళ్ళిలో, ఈ కుటుంబంలో ఒక సమస్య ఎదురైంది. ఆ సమస్య ఏంటంటే వచ్చిన వాళ్ళకి సరిపోడు ద్రాక్షారసము లేదు, ద్రాక్షారసం అయిపోయింది. మరియమ్మ ఏం చెబుతుందనంటే, ఆయన మీతో చెప్పింది చేయండి. ఆయన మీతో ఏం చెబుతాడో అదే చేయండి. వివాహంలోనైనా, కుటుంబంలోనైనా, ఎక్కడైనా సరే ఆయన మీతో ఏది చెబుతాడో అది చేయండి. ఆయన మిమ్మల్ని ఎలా ఉండమన్నాడో అలాగే ఉండండి, ఎలా మాట్లాడమన్నాడో అలాగే మాట్లాడండి, ఎలా ప్రవర్తించమన్నాడో అలాగే ప్రవర్తించండి. ఆయన మీకు ఏది చెబితే అది చేయండి. ఆయన ఏది చెబితే అదే చేయాలి. మరణమే ఎదురైనా, లోకమే తృణీకరించిన, నలుగురు 4 రకాల మాటలు మనం అన్నా, ఆయన ఏది చెబితే అదే మన ఇంట్లో జరగాలి. జరుగుతుందా? ఆయన టీవీ ఆన్ చేసుకుని సినిమాలు చూడమని చెప్పాడా? మనం ఏం చేస్తాము? టీవీ ఆన్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత, ఇక్కడ ఆదివారం వెళ్ళిపోయిన తర్వాత చక్కగా చికెన్ వండుకుని టీవీ ఆన్ చేసుకుని సినిమాలు చూస్తాము. ప్రతిరోజు నాటికలు చూస్తాం. ప్రతిరోజు వాక్యం చదవడం సమయం ఉండదు, కానీ ఆ ఫేస్బుక్, యూట్యూబ్లో ఆన్ చేసుకుని ప్రతిరోజు మనము లోకములో లోక సంబంధమైన వినోదాలతో మనం మునిగి తేలుతున్నాము. కానీ ఆయన మనతో చెప్పింది చేస్తున్నామా? ఆయన ఏం చెప్పాడు? దివారాత్రములు నా మాటలను ధ్యానించమని చెప్పాడు. దివారాత్రములు నా సన్నిధిని మీరు ఆహ్వానించమని చెప్పాడు. దివారాత్రములు నా సన్నిధిని మీ కుటుంబంలో ఆస్వాదించమని చెప్పాడు. ఏం చెప్పాడు? నా వాక్యము మీ బిడ్డలకు నేర్పించమని చెప్పాడు. మీ బిడ్డలు నా వాక్యములో ఎదగాలి కాబట్టి మీరు వాక్యాన్ని నేర్చుకుని మీ బిడ్డలకు వాక్యాన్ని నేర్పించమని చెప్పాడు. ఇంతకీ ఆయన చెప్పింది చేస్తున్నామా? మీ కుటుంబం ద్వారా కొన్ని మంచి పనులు చేయండి, దాతృత్వం చేయండి. ఈరోజు మనం అన్నదానం ఎందుకు చేస్తున్నాం చెప్పండి? మనకి ఎక్కువై కాదు, మనకే లేని పరిస్థితులు, మనమే పేద కుటుంబాలు, మనం ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ కూడా? దేవుడు చెప్పాడు, భవిష్యత్ తరాలు ఇవి చూడాలి, చూసి వారు కూడా
దాతృత్వం నేర్చుకోవాలి. అయ్యో, మేము మా తల్లిదండ్రుల నుంచి మేము దాతృత్వం నేర్చుకున్నాము, రేపొద్దున్న కోడలే వచ్చి మీ తల్లిదండ్రులకు అన్నం పెట్టొద్దని చెప్పినా సరే, నువ్వేంటి చెప్పేది, నా ప్రభువు చెప్పాడు కాబట్టి నా తల్లిదండ్రులు నేను అన్నం పెట్టుకుని పోషించుకుంటానని మన బిడ్డలు మన ప్రవర్తన చూసి వారు ఆ మాట అనగలగాలి. అంతేనా? అంతే. ఈరోజు కుటుంబాల్లో పెద్దలకి అన్నము గతి లేదు. ఎందుకు గతి లేదు? ఈ ఇంట్లో ఉన్న కొడుకు వాక్యం తెలియదు. ఎలా వాక్యం తెలియదు? పెళ్లి రోజు ప్రభువుని ఆహ్వానించాడు, తర్వాత వెళ్ళిపోమన్నాడు, ప్రభు వెళ్ళిపోయాడు. తర్వాత కుటుంబంలో ప్రభువు లేడు, ప్రభు మాట లేదు. చాలా కుటుంబాలు ఎలా ఉంటాయంటే పేరుకే క్రైస్తవ కుటుంబాలు, తర్వాత ఏ ఒక్క పోసాన కూడా, ఎక్కడ కూడా, ఏ ఒక్క కోణాన్ని కూడా వాక్య సంబంధమైన విధానం వారి కుటుంబాల్లో కనబడదు. చూడండి, ఎక్కడ కనిపించరు. మరలా క్రిస్టియన్ వివాహం చేసుకుంటారు, క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటారు, తర్వాత ఎక్కడ కూడా చర్చిలో కనబడరు, మందిరంలో కనబడరు, మీటింగ్స్లలో కనబడరు, దేవుని కార్యక్రమాల్లో కనబడరు, మంచి మంచి పనుల్లో వారు కనబడరు. మరలా ఎప్పుడో పండక్కో ఎప్పుడో వస్తూ ఉంటారు, ఉన్నామంటే ఉన్నామంటారు. అంతే. మిగిలిన రోజుల్లో ప్రభు యొక్క మాటకి ఏమాత్రం కూడా విలువనివ్వరు. ఎలా? ప్రభు వాక్యం మనం ప్రతిరోజు వినకపోతే, ప్రభు మాట మనం ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోకపోతే, ప్రభు మాటకు మన కుటుంబాల్లో విలువనే ఇవ్వకపోతే మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయని ఎలా అనుకుంటున్నారు చెప్పండి? మన ద్వారా మన తల్లిదండ్రులు, అత్తమామలు, భార్య, బిడ్డలు, భర్త సంతోషంగా ఉంటారని ఎలా అనుకుంటున్నారు చెప్పండి? మన భర్తే కానీ, భార్యే కానీ, బిడ్డలే కానీ, తల్లిదండ్రులే కానీ, అత్తమామలే కానీ, మన బంధువులే కానీ, మన సంఘమే కానీ, మన వాళ్ళు సంతోషంగా ఉండాలంటే మనలో ఎప్పుడు కూడా క్రీస్తు మాటలు మన కుటుంబంలో ఉండాలి. గమనించండి ప్రియులారా, యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్తలో 14వ అధ్యాయము మనం 23వ వచనం చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. కుటుంబములో గనక క్రీస్తు మాటలకు, దేవుని యొక్క వాక్యానికి గనక మనము స్థానం ఇస్తే తర్వాత జరిగే పరిణామాలు ఏంటంటే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు వీరు మన యొద్దకు వచ్చి నివాసము చేయాలని వారు ఆశ కలిగి ఉన్నారు. వారు మనల్ని కోరుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. మీరు మీ కుటుంబాల్లో నాకు స్థానాన్ని ఇస్తున్నారా? మీరు మీ కుటుంబాల్లో నా మాటకు మీరు విలువనిస్తే మీ యొద్దకు మేము వచ్చి నివాసము చేస్తామంటున్నారు. గమనించండి, సర్వలోకమును కలిగించిన సృష్టికర్త అయిన ఆయనే మన నివాసంలోకి వచ్చి, ఆయన మన ఇంట్లో ఉంటే మనం ప్రభువా నాకు ఇంకేదో కావాలని ప్రార్థన చేసిన అవసరం ఉంటుందా? మనకు కావలసినవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. మన కిచెన్లో ఉప్పు డబ్బా చూస్తాడు, కారం డబ్బా చూస్తాడు, మనకి ఏది అవసరమో, రైస్ కావాలి, ఏది కావాలన్నా ఆయనే చూస్తాడు కదా. మనం పొందుకోవాల్సిన ఆ మేలును పొందుకోవట్లేదు. ఆయన మనం ఆహ్వానించుకోకుండా, ప్రభువా ఉప్పు లేదు ప్రభువా, పప్పు లేదు ప్రభువా, కారం లేదు ప్రభువా, ఏదేదో ప్రార్థన చేస్తూ ఉంటాం మనం. ప్రభువే మన నివాసంలోకి ఉంటే మనకి ఏది అవసరమో ఆయన ఎరిగిన వాడు, అడగక మునిపే మన అవసరతలన్నీ కూడా దేవుడు తీర్చువాడు. మన లైఫ్లో మనం చేయాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, మన కుటుంబాల్లో ప్రభువుకు మనము స్థానాన్ని ఏర్పాటు చేయాలి. స్థానాన్ని ఏర్పాటు చేయడం అంటే ఒక ఫ్రేమ్ కట్టేసి, అక్కడ ఫోటో పెట్టేసి, దండేసేసి, కొవ్వొత్తులు వెలిగించేసి, సాంబ్రాణి కడ్డీలు వెలిగించడం కాదు స్థానం ఇవ్వడం అంటే. ఆయన ఈ వాక్యము ద్వారా ఏది మాట్లాడుతున్నాడో ఆ వాక్యానికి మనము చోటు ఇవ్వాలి. ఆ వాక్యానుసారంగా మనం బ్రతకాలి. అలా బ్రతకకపోవడం వలననే కుటుంబాల్లో ఏం లేదు చెప్పండి, సంతోషం లేదు, సమాధానం లేదు. ఎప్పుడు చూసినా గొడవలే. గొడవలు ఎందుకు వస్తాయి అంటే, వాక్యము మీ కుటుంబంలో లేదు కాబట్టి గొడవలు వస్తాయి. సంతోషం ఎందుకు ఉంటుంది అని అంటే, వాక్యం మీ కుటుంబంలో ఉంది కాబట్టి సంతోషం ఉంటుంది. వేరే ఆప్షన్ లేదు. అబ్రహాము
తన కుటుంబీకులకు తన తర్వాతలందరూ కూడా మీరందరూ కూడా దేవుని వాక్యములు ఎదగాలని కుటుంబాన్ని ట్రైన్ చేశాడు. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం చూస్తే, ఆదికాండములో 18వ అధ్యాయము 19వ వచనం చూస్తే, 19వ వచనంలో ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలు తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. దేవుడి దగ్గరికి వెళ్ళి అడగండి, ప్రభువా తండ్రి నువ్వు అబ్రహాము నీకు ఎలా తెలుసు అంటే, అబ్రహాము నాకు ఎలా తెలుసో చెప్పనా, అబ్రహాము ప్రతిరోజు ఏం చేస్తాడనంటే తన ఇంట్లో ఉన్నవారు దేవుని వాక్యంలో నా వాక్యంలో ఎదిగేలా అబ్రహాము తన కుటుంబాన్ని దేవుని యొక్క మాటలో పెంచుతున్నాడు కాబట్టి నాకు తెలుసు. విషయం ఏంటంటే ఈ కాన్వర్జేషన్ జరిగే సమయానికి, ఆదికాండం 18వ అధ్యాయం జరిగే సమయానికి అబ్రహాము గారికి ఇస్సాకు పుట్టలేదు. అబ్రహాము లైఫ్లో ఇస్సాకు లేడు. బిడ్డల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అబ్రహాము. కానీ దేవుడు అబ్రహాము గారిని ఎలా ఎరిగి ఉన్నాడు? తన తర్వాత తన కుటుంబాన్ని లేఖనాల్లో పెంచే సామర్థ్యము అబ్రహాముకు ఉన్నది. అందుకే అబ్రహాము అంటే నాకు తెలుసు, అబ్రహామును అతని సంతాన్ని నేను ఆశీర్వదిస్తాను. మీరు 18వ వచనం చదివితే అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగునని అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును. విచిత్రం ఏంటి, అప్పుడు ఒక కొడుకే లేడు, వాగ్దాన పుత్రుడు ఇస్సాకే లేడు. ఇస్సాకే లేనప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, అబ్రహాము వలన భూలోకములను వంశములన్నీ కూడా ఆశీర్వదింపబడు. ఎందుకు ప్రభువా అంటే, తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు తన కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఆజ్ఞాపిస్తారు. అబ్రహాం ఆజ్ఞాపిస్తే ఏం జరగాలి చెప్పండి? కుటుంబం అంతా కూడా సరెండర్ అయిపోవాలి. నాకు ఈ పని ఉంది, ఆ పని చేసుకుంటా, ఈ పని ఉంది, ఇంకో పని చేసుకుంటా కాదు. ముందు ప్రార్థన చేయి, ముందు బైబిల్ చదువు, పనుల తర్వాత. మన కుటుంబాల్లో ఈ రెగ్యులర్ డైలీ ప్రేయర్స్ జరగబడాలి. కారణం ఏంటంటే పనులు ఎప్పటి వరకు పనులు చేస్తాం చెప్పనా? పడుకునే చివరి క్షణం వరకు ఏదో పని చేస్తూనే ఉంటాం. రేపు చేసుకోవాల్సిన పనులు కూడా ఈరోజే చేస్తూ ఉంటాం. ఎవరికి తెలుసు రేపు ఆ పడక మీద నుంచి మనం లేస్తామో లేమోనని. అందుకే ఈరోజు దేవుని స్తుతించడం అవసరం, ఈరోజు దేవుణ్ణి ప్రార్థించడం అవసరం, దేవుని సన్నిధిలో గడపడం అవసరం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి కుటుంబం ఆలోచించాలి. అబ్రహాము గారు తన రెగ్యులర్ లైఫ్లో తన కుటుంబాన్ని ఎలా సెక్షన్లో పెట్టాడో ప్రతి కుటుంబం కూడా అలా మనము ఉంచుకోవాలి. నెక్స్ట్ పాయింట్ పౌలు గారి యొక్క తల్లిదండ్రులు మనకేమో తెలుసా? బైబిల్లో పౌలు గారి యొక్క తల్లిదండ్రుల గురించి రాయబడలేదు, కానీ పౌలు గారి యొక్క గురువు గారు వచ్చి రాయబడింది. ఎవరా గురువు గారు? గమలీయేలు పాదముల యొద్ద పౌలు గారు మరి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. గమలీయేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రాన్ని పౌలు నేర్చుకున్నాడు అంటే, ఆ పాదముల యొద్ద గమలీయేలు యొద్ద పౌలు గారిని దించేసి వెళ్ళింది ఎవరు చెప్పండి? పౌలు యొక్క తల్లిదండ్రులు. పౌలు గారు అవలీలగా ధర్మశాస్త్రాన్ని అంత చక్కగా గంభీరంగా బోధించగలుగుతున్నాడనంటే దానికి కారణం ఏంటంటే, గమలీయేలు పాదముల యొద్ద గమలీయేలు యొక్క స్కూల్లో నా కుమారుడు ఎదగాలని అక్కడికి తీసుకెళ్ళిపోయి పౌలుని వదిలేశారు. ఒక బైబిల్లో అన్నా చేసిన పని ఏంటి చెప్పండి? తన కుమారుడైన సమూయేలుని తీసుకెళ్ళి ఏలీ దగ్గర వదిలేశారు. భక్తులు రాత్రికి రాత్రే గొప్ప గొప్ప ప్రసంగాలు చెప్పేవాళ్ళు అయిపోలేదు, బాల్యము నుంచి ఎదిగారు. సమూయేలు అంటే గజగజలాడిపోయేది ఇశ్రాయేల్ సైన్యము కానీ దేశం కానీ సమూయేలు వస్తున్నాడు అంటే. అంత గొప్ప ప్రవక్త. ఈరోజు నేను వస్తున్నాను అనుకోండి, మీరు చైర్లోంచి దిగరు, లేదంటే ఆ ఇంట్లో సీరియల్స్ అలాగే ప్లే అవుతూ ఉంటాయి, సినిమాలు ఆడుతూ ఉంటాయి, పాటలు ఆడుతూ ఉంటాయి. ఒకప్పుడు ఒక ఆయన మన సంఘానికి వచ్చాడు, ఇప్పుడు రావట్లేదులే. మేము వెళ్ళిన తర్వాత అప్పటి వరకు తెలుగు సినిమాలు, మేము వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ సినిమాలు పెట్టేవాడు. అదేంటంటే ఇంగ్లీష్ సినిమాలు బాగుంటాయి బ్రదర్, అర్థమవుతుందా? ఇంగ్లీష్ సినిమాల్లో సైన్స్ ఉంటుందండి, అర్థం కావాలి. మన జీవితాల్లో దేవుని యొక్క సన్నిధిని మనం ఎంత దూరం పెడుతున్నామో మనకు అర్థం కావాలి. పౌలు
గమలీయేలు దగ్గరకు వచ్చి వాక్యం నేర్చుకోవడం గల కారణం ఏంటంటే పౌలు యొక్క తల్లిదండ్రులు గొప్పోళ్ళు. సమూయేలు మందిరంలో పెరిగాడనంటే సమూయేలు యొక్క తల్లిదండ్రులు గొప్పోళ్ళు. మరి మన బిడ్డలు దేవుని సన్నిధిలో ఎదగగలుగుతున్నారా? మన బిడ్డలు ఈరోజు తాగుబోతులుగా తిరుగుబోతులుగా ఉన్నారంటే కారణం ఏంటంటే దేవుని యొక్క వాతావరణం మన కుటుంబంలో చిన్నప్పటి నుంచి మనము ఏర్పాటు చేయలేదు. మన బిడ్డలు ఈరోజు దేవుని సన్నిధి దగ్గర రావట్లేదంటే కారణం ఏంటంటే దేవుని యొక్క సన్నిధిని మనం బాల్యం నుంచి వారికి నేర్పించలేదు. పౌలు అంత గొప్పవాడైపోయాడంటే కారణం ఏంటంటే పౌలుకి దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే ఏంటి రుచి చూపించడానికి పౌలుని తీసుకెళ్ళి గమలీయేలు దగ్గర వదిలేశారు. ఒక తిమోతి గారు కూడా, తిమోతి గారు పౌలు పరిచయం అయిన తర్వాత గొప్పవాడవలేదు. తిమోతి బాల్యము నుంచే మంచి వాక్యములో ఉన్నాడు, మంచి క్రమశిక్షణలో ఉన్నాడు. చూద్దామా? అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయములో పౌలు గారి గురించి చూసుకుని, అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయములో 3వ వచనంలో పౌలు గారి గురించి రాయబడిన మాట. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 3వ వచనంలో, నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగాను. గమలీయేలు దగ్గర పెరిగాను నేను. పుట్టింది మాత్రము తార్సులో, పెరిగింది మాత్రము కిలికియలో మరి పుట్టింది మాత్రము నేను మరి గమలీయేలు యొద్దని అని చెబుతున్న మాట చూడండి. యెరూషలేములో నేను పెరిగానంటున్నాడు. తర్వాత తిమోతి గారికి రాసిన రెండో పత్రిక, మొదటి అధ్యాయం 5వ వచనం చూస్తే, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనంలో చివర, ఆ విశ్వాసము నీలో నేను చూస్తున్న విశ్వాసం ఎదుగుతున్నదో ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునీకులోను వహించను, అది నీ యందును సహా వహించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఓ తిమోతి, ఓ యవనస్తుడా, నీలో ఉన్న విశ్వాసము నీ తల్లిలో చూశాను, నీ తల్లిలో ఉన్న విశ్వాసము నీ అమ్మమ్మలో చూశాను. 3 తరాలుగా ఆ విశ్వాసం మీ కుటుంబంలో వస్తున్నది. అందుకే తిమోతి గొప్పోడయ్యాడు. తిమోతి గురించి బైబిల్లో రాయబడింది. 3వ అధ్యాయము సేమ్ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూస్తే, 15వ వచనంలో, క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదవు కనుక నీవు నేర్చుకుని రూఢిగా తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటావో వాటి యందు నిలకడగా ఉండు. బాల్యము నుండి నువ్వు లేఖనాలు నేర్చుకున్నావు. ఎవరి వల్ల నేర్చుకున్నావు? తల్లి వల్ల నేర్చుకున్నావు, అమ్మమ్మ వల్ల నేర్చుకున్నావు, పౌలు అనే గురువు వల్ల నేర్చుకున్నాడు. ఈ ముగ్గురు చాలా ప్రాముఖ్యమైన వారు తిమోతి గారికి. ఇప్పుడు నన్ను రాత్రికి రాత్రి వాక్యాలు చెప్పట్లేదు. నా బాల్యం అంతా కూడా క్రిస్టియన్ ఫ్యామిలీ, మా నాన్న పాస్టర్. నేను పెరిగింది హాస్టల్స్లో, క్రిస్టియన్ హాస్టల్స్. అక్కడ పాటలు పాడేవాళ్ళం, వాక్యం చదివే, వాక్యం వినేవాళ్ళమే. మా నాన్న నాకు ఎప్పుడు చెబుతూ ఉండే మాట, సామెతల గ్రంథం చదువు అని. మా అమ్మ నన్ను కూర్చోబెట్టుకుని ఎప్పుడు చేసిన ప్రార్థన, ఈ కుమారుడు దేశ విదేశాల్లో వాడబడాలి. ఎప్పుడు నేను హైదరాబాద్లో ముక్కు ముఖం ఎవరికి తెలియనప్పుడు, నేను 6-7 తరగతుల్లో మారుమూల సముద్ర తీర ప్రాంతంలో గ్రామంలో ఉన్నప్పుడు మా అమ్మ నన్ను కూర్చోబెట్టుకుని ప్రార్థన చేసేది, ఈ కుమారుడు దేవుని సేవ చేయాలని. నేను ఎప్పుడు అనుకోలేదు హైదరాబాద్ వస్తానని అనుకోలేదు, ఇక్కడ సంఘాన్ని ఏర్పాటు చేస్తాను అనుకోలేదు, ఇక్కడ పరిచర్య చేస్తాను అనుకోలేదు, ఇక్కడ నిలబడి ప్రపంచానికి వాక్యం ఇస్తామని కూడా అనుకోలేదు. వేరు దేశాల్లో ఉన్నవారు ఈరోజు వాక్యం వింటున్నారు. అక్కడున్నవారు విని ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. మనం ఎదగాలంటే, మన బిడ్డలు ఎదగాలంటే తల్లిదండ్రులుగా మన ప్రయత్నం ఉండాలి. ఎక్కడుండాలి? సంఘంలోనా? ముందు కుటుంబములో ఉండాలి. అది పాయింట్ ఇక్కడ. కుటుంబములో ఏముండాలి చెప్పండి? యేసుక్రీస్తు మాటకు స్థానం ఉంటే ప్రభువే మన ఇంట్లోకి వచ్చి నివాసము చేస్తాడు ఆయన. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. నేను రాత్రికి రాత్రి స్టేజ్కి రాలేదు. సామెతల గ్రంథం ఎన్నోసార్లు చదివాను. సామెతల గ్రంథం ఊరికేం చదువుతావులేమని మిగిలిన బైబిల్ అంతా చదువుకుంటూ వచ్చాను. తర్వాత హైదరాబాద్ వచ్చాము, ఒక మంచి సేవకుడి దగ్గర ఉన్నాము, కొద్ది కాలం పరిచర్య నేర్చుకున్నాము. ఈరోజు మరలా దేవుడు ఈ విధంగా నన్ను వాడుకుంటున్నాడు.
నేను ఏదైతే ఆశ కలిగి ఉన్నానో నా ఆశను పంచుకునే ఒక మంచి కుటుంబంలో నుంచి దేవుడు నాకు భార్యను కూడా ఇచ్చాడు. మా మామగారు మా అత్తగారు కూడా మాస్టర్ గారు మంచి సేవకుల కుటుంబము. గమనించగలగాలి, మనం ఏదైతే మంచి మార్గంలో నడుస్తామో దేవుడు మనకు కావలసిన వాటిని ఆయన మనకు అనుగ్రహించుకుంటూ వస్తాడు. మన కుటుంబాల్లో ఏముండాలి చెప్పండి? క్రీస్తు మాటలకు మనము స్థానాన్ని ఏర్పాటు చేయాలి. అబ్రహాము తన కుటుంబంలో ఆ స్థానాన్ని కల్పించాడు. పౌలు గారి యొక్క తల్లిదండ్రులు తన కుటుంబంలో ఆ స్థానాన్ని కల్పించారు. తిమోతి గారి యొక్క తల్లి అమ్మమ్మ ఆ కుటుంబంలో స్థానాన్ని ఏర్పాటు చేశారు. హన్న తన కుమారుని తీసుకెళ్ళి మందిరంలో విడిచింది, అందుకే గొప్ప సేవకుడయ్యాడు. ఇవి సజీవ సాక్ష్యాలు. ఇవి యేసుప్రభు వారు బాల్యంలో ఉన్నప్పుడు ఏటేటా కూడా యెరూషలేముకు వెళ్ళి యెరూషలేములో ఉన్న గ్రంథపు చుట్టలను చదువుకుంటూ ఉండేవాడు. యేసుప్రభు వారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నవో పరలోకం నుంచి తెచ్చుకున్న మాటలు కాదవి. పుట్టినది మొదలుకొని, బాల్యము మొదలుకొని, యవన కాలం మొదలుకొని ఆయన నేర్చుకున్న మాటలు అవి. ఇక పరిచర్యలకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు చూసారా? ఆ మాటలు నా మాటలు కాదు, తండ్రి మాటలు. నేను ఎలా మాట్లాడుతున్నాడంటే పరిశుద్ధాత్మ వల్ల మాట్లాడుతున్నాను. యేసుప్రభు వారు ఈ లోకంలో ఎలా పుట్టాడు చెప్పనా? మనలానే పుట్టాడు. ఎలా నేర్చుకున్నాడు వాక్యము? మనలానే ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు, గ్రంథపు చుట్టలు చదువుకునే. మరి ఎలా మాట్లాడాడనంటే పరిశుద్ధాత్మను కలిగి ఉండి పరలోకం నుంచి తండ్రి పంపిస్తున్న ప్రతి వాక్కును కూడా ప్రజలకు ఆయన వివరించాడు. ఒకప్పుడు తండ్రి ప్రవక్తలను ఉపయోగించుకోవాలా, కానీ యేసుప్రభు వచ్చిన తర్వాత యేసుప్రభుని ఉపయోగించుకున్నాడు. అది క్రమం అన్నమాట. ఆయన దేవుడు కదండి అన్నీ అలా కాదు. ఆయన ఎంత దేవుడో ఈ లోకంలో యేసుప్రభు వారు బ్రతికిన కాలంలో ఆయన అంత మానవుడుగా కూడా సమానమైన మానవుడు, సమానమైన దేవుడు. కాబట్టి గమనించండి, ఆయన మనవలే శోధించబడ్డాడు, మనవలే నేర్చుకున్నాడు. మనం కూడా నేర్చుకోవాలి. మన వల్ల కావట్లేదనంటే, మనం ఎందుకు కావట్లేదనంటే లోకము, లోక చదువులు, లోక టెక్నాలజీ, లోక ఫోన్ల మీద అధికముగా మనము సమయాన్ని వెచ్చిస్తున్నాము. దేవుని వాక్యము, దేవుని గ్రంథం మీద మనము సమయాన్ని వెచ్చించలేకపోతున్నాం. ఫస్ట్ క్లాస్లోనే అనేకమైన సబ్జెక్టులు చదివిస్తాము, కానీ ఫస్ట్ క్లాస్ అయ్యేసరికి వాక్యం చదివించగలమా? మనము చదివించలేం. గమనించాలి. ఫస్ట్ క్లాస్కే ఇంగ్లీష్ చదువుతారు, ఫస్ట్ క్లాస్కి తెలుగు చదువుతారు, ఫస్ట్ క్లాస్కే హిందీ చదువుతున్నారు, కానీ ఫస్ట్ క్లాస్లో వాక్యం చదువుతారా? చదవలేరు. కారణం ఏంటంటే తల్లిదండ్రులుగా మన ఆలోచన మన బిడ్డలు వాక్యం చదవాలని లేదు, మన బిడ్డలు ఎదిగిపోవాలి. ఎంత ఎత్తు ఎదిగి లోకంలో ఎంత సంపాదిస్తే ఏం ప్రయోజనం చెప్పండి? ఒకడు లోకమంతా సంపాదించుకుని క్రీస్తును కలిగి లేకపోతే వాడి జీవితం ఏమవుతుంది చెప్పండి? వృధా. ప్రభు చెప్పిన మాట అదే. ఈరోజు లోకమంతా సంపాదించుకుంటున్నాం, కానీ ప్రభు మాటను మనం సంపాదించుకోలేకపోతున్నాం. ఈ కానా వివాహంలో 2 పాయింట్స్. ఒకటి, ప్రభువుకు స్థానం ఇచ్చారు. రెండోది, ఆయన మీతో చెప్పినది చేయండి. ఆయన ఏ చెప్తే చేయమంటే చేశారు. ఆయన చెప్పింది రాతి బాణలు నింపమన్నాడు, నింపారు. నింపితే ద్రాక్షరసం అయిపోయింది, తీసుకెళ్ళి వడ్డించమనగానే వడ్డించారు. ఇక మూడోది కుటుంబాల్లో పెద్దలకు స్థానాన్ని ఇవ్వాలి. కుటుంబాల్లో ఎవరికి స్థానం ఇవ్వాలి చెప్పండి? పెద్దలకు స్థానాన్ని ఇవ్వాలి. ఆ పెద్దలు ఎవరై ఉండాలి? మన కుటుంబంలో వాక్యము తెలిసిన పరిశుద్ధులైన పెద్దలై ఉండాలి. కొన్ని కుటుంబాల్లో పనికిమాలలో ఉంటారు, తాగేవాళ్ళు ఉంటారు, తిరుగుబోతులు ఉంటారు. వాళ్ళకు కాదు. జోదమాడేవాళ్ళు ఉంటారు, కుటుంబాన్ని పట్టించుకొని వారు ఉంటారు. వాళ్ళకు కాదు. వాక్యము పట్ల అవగాహన కలిగిన పెద్దవాళ్ళకు మనం స్థానం ఇవ్వాలి. ఈ కుటుంబంలో, ఈ వివాహంలో ఆ పెద్దగా ఎవరన్నారు చెప్పండి? మరియమ్మ ఉన్నదే. యేసుప్రభు వారు ఈ వివాహానికి అటెండ్ అయ్యే సమయానికి యేసుప్రభు వారు ఏజ్ 33 సంవత్సరాలు అనుకోవచ్చు. అంటే మరియమ్మకి ఇంకెన్ని ఉంటాయి? ప్రభువుకే 33 అంటే మరియమ్మకి ఒక 50-53 ఉంటాయి కదా. వివాహం 20 సంవత్సరాలకైనా యేసుప్రభుకు 30 కాబట్టి 50+ ఏజ్. అలాంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో మరియమ్మ అనగానే పరిశుద్ధురాలు, సెయింట్ మేరీ, పరిశుద్ధురాలుగా ఉన్న స్త్రీ, భక్తిలోను దేవునిలో యథార్థంగా బ్రతికిన స్త్రీ. అలాంటి పరిశుద్ధులకు కుటుంబంలో మనం స్థానాన్ని ఏర్పాటు చేయాలి. ఈరోజు అనేక మంది విడాకులు వరకు వెళ్ళిపోతారంటే కారణం ఏంటి చెప్పండి? కుటుంబాల్లో పరిశుద్ధులైన పెద్దలు ఉండట్లేదు.
ఉండట్లేదు అది ఒకటి, ఉంచట్లేదు అనేది రెండవది. గమనించగలగాలి. వారు ఉండాలి, మనము ఉంచుకోవాలి. మరియం ఉన్నది అక్కడ, ఉన్నదా వివాహంలో? మరియం అక్కడ ఉన్నది కాబట్టి సమస్య రాగానే ఆ సమస్యని ఎలా డీల్ చేయాలో చెప్పేసింది. ఇదిగో మీ సమస్యకు పరిష్కారము ఆయన, అని దగ్గరికి వెళ్ళిపోండి. సమస్యకు పరిష్కారం ఎక్కడ చూపించింది? ప్రభువును చూపించింది. మన ఇంట్లో ఉన్న పెద్దలు కూడా ఏ సమస్యకు పరిష్కారమైనా, ప్రతి సమస్యకు, ప్రతి ప్రశ్నకు జవాబు ఎవరిని చూపించాలి? ప్రభువునే చూపించాలి. అది పరిశుద్ధులైన పెద్దల యొక్క లక్షణం ఎలా ఉండాలి. పెద్దలు మాకొద్దు, మా ప్రైవసీ మిస్ అయిపోతుంది, మేము స్వేచ్ఛగా ఉండలేకపోతున్నాము, పెద్దలు పెట్టే ఇన్స్ట్రక్షన్స్ వల్ల మేము మా ఇంట్లోనే స్వతంత్రంగా ఉండలేకపోతున్నాను అని పెద్దలు మనం గెంటేస్తున్నాం అనుకోండి, తద్వారా ఆ కుటుంబంలోనికి యేసుప్రభు రావడం. ఆ పెద్దలు చెప్పినట్టు మనం చేయకపోతే అక్కడ యేసుప్రభు కార్యము మన కుటుంబాల్లో జరగదంటే జరగదు. ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబాల్లో ఎవరుండాలి చెప్పండి? పెద్దలకు స్థానం ఏర్పాటు చేయాలి. ఏ కుటుంబం అయితే పెద్దలకు ప్రథమ స్థానాన్ని ఇచ్చి వారి అనుభవాలతో చెబుతారు. ఏంటి అనుభవం? మరియమ్మకున్న అనుభవం ఏంటి చెప్పండి? అంతకు ముందెన్నడూ కూడా యేసుప్రభు అద్భుతాలు చేయలేదు, కానీ యేసుప్రభు మీద ఏమని చెప్పండి? నమ్మకం ఉంది, ఆయన చేయగలడు. అయ్యా ద్రాక్షారసం అయిపోయిందనంటే ప్రభు ఏమన్నాడు? అమ్మా నా సమయం ఇంకా రాలేదన్నాడు. మరి ఎలా చేశాడు ఆయన? ఆ తల్లి పెట్టుకున్న నమ్మకం. ఆ తల్లికి తెలుసు, నా కుమారుడు మాత్రమే కాదు కానీ ఈ లోకానికి వచ్చిన దేవుడు, కుమారుడైన దేవుడు, ఈ దేవుడు ఏదైనా చేయగలడు, ఈ రక్షకుడు ఏదైనా చేయగలడనే నమ్మకం ఉంచింది, చెప్పింది, చేశాడు ఆయన. ఆ కుటుంబము ఎంత అవమానాన్ని తప్పించుకుంది చెప్పండి. ఒక 500 మందిని భోజనానికి పిలిచామండి, భోజనాలు అయిపోయాయి, మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, 200-300 మంది తినలేదు, వెళ్ళిపోయారు. అవమానమైన కుటుంబానికి, అగౌరవమైన మర్యాద పోతుంది. పెళ్ళికి ఎంతమందిని పిలిచి భోజనం పెట్టకపోతే మర్యాద పోతుంది. ఆ మర్యాద అక్కడ నిలబడిందనంటే ఆ కుటుంబంలో పెద్దలు ఉన్నారు కాబట్టి, అనుభవం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మచిలీపట్నంలో ఒక ఫంక్షన్కి వెళ్ళాను. ఫంక్షన్కి వెళ్తే రొయ్యల బిర్యానీ చేశారు, చికెన్ బిర్యానీ చేశారు, మటన్ బిర్యానీ చేశారు. చాలా పెద్ద ఫంక్షన్ అనమాట అది. అంత పెద్ద ఫంక్షన్లో సాంబార్ అయిపోయింది. వాళ్ళ ఎస్టిమేషన్ సరిపోలేదేమో, సాంబార్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దాము అంటే నేను అక్కడే ఉన్నా, ఏం చేస్తారో చూద్దామని. ఆ వంట మాస్టర్ ఉంటే చూసావా, మోస్ట్ ఎక్స్పీరియన్స్. ఏం చేస్తారనంటే ఈ కూర గిన్నెలు, చికెన్ గిన్నెలు, మటన్ గిన్నెలు ఏవైతే ఉన్నావో కర్రీ మొత్తం దించేశాడు. దానిలో ఉన్న సూప్ ఏదవుతుందో ఆ సూపులో ఒక 20-30 లీటర్లు వాటర్ వేసేసాడు. వాటర్ పోసేసి ఇప్పుడు పెట్టండి రబ్బాయిలు మంట అన్నాడు. మంట పెట్టారు, సాంబార్ తయారైందంటే మామూలుగా లేదు అసలు. అర్థమవుతుందా? అనుభవము. అప్పటికప్పటి వెంటనే నిర్ణయాలు తీసుకోవాలంటే అనుభవం కావాలి. అర్థమవుతుందా? ఈ వారం రోజుల్లో మా అబ్బాయి చాలా బలహీనంగా ఉన్నాడు, మేము కూడా బలహీనంగా ఉన్నాం, నా భార్య బలహీనంగా ఉన్నది. సేమ్ ఇవే జలుబు, దగ్గు, లైట్ ఫీవరు, ఈ ప్రాబ్లమ్స్తో ఉన్నాం. నాకు అనిపించింది మా అత్తమామ కానీ మా అమ్మ నాన్న కానీ ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు లేరు ఇక్కడ. అక్కడికి వాళ్ళ పరిచర్య, ఇక్కడికి వీళ్ళ పరిచర్య. ఉండాలి, ఎవరో ఒకరు ఉండాలి. ఎవరి పరిస్థితుల్లో వాళ్ళే కాబట్టి వాళ్ళు రాలేకపోతున్నారు. ఇప్పుడు ఆయన బలహీనంగా ఉంటే, మేము బలంగా ఉంటే ఏదైనా మేము చేయగలం. మేము కూడా బలహీనంగా ఉంటే మేమేం చేయగలం చెప్పండి? అందుకే పెద్దలు ఉండాలి కుటుంబంలో. పెద్దలకు మనం ఎప్పుడు కూడా కుటుంబంలో స్థానం ఏర్పాటు చేయాలి. ఒక రాజు ఈ పెద్దోళ్ళ వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం లేదు, వీళ్ళందరినీ చంపేయండి అని ఆజ్ఞించాడు. నిజంగా జరిగిన స్టోరీ. మన చిన్నప్పుడు 10th క్లాస్ లోపు నా టైంలో వాళ్ళకి అర్థమవుతుంది. ఒక రాజు ఆజ్ఞ ఇచ్చాడు, ఈ పెద్దోళ్ళు వృద్ధులు దేశంలో ముసలోళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, వీళ్ళ వల్ల దేశానికి నష్టమే, వీళ్ళు తిని పడుంటున్నారు కానీ వీళ్ళ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, వీళ్ళు చంపేయని ఆజ్ఞిస్తే అందరూ కూడా పెద్దోళ్ళని చంపేశారు.
ఒక కొడుకు మాత్రము తన తండ్రిని అండర్ గ్రౌండ్లోకి తీసుకెళ్ళిపోయి దాచిపెట్టాడు. ఎవరికి తెలియకుండా ఆ తండ్రిని పోషించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈలోగా రాజ్యంలోనికి కరువు వచ్చేసింది. ధాన్యం అయిపోయినాయి, ఆహార పదార్థాలన్నీ అయిపోతూ ఉన్నాయి. రాజుకి ఏమి అంతు చిక్కట్లేదు. ఇప్పుడు తినడానికే ధాన్యం లేవు, పైన వర్షం లేదు, తినడానికే ధాన్యం లేదు. మరలా మనం పొలంలో చల్లాలంటే మనకు సరిపోవట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? విత్తనాలు లేవు, విత్తనాలు కూడా తినడానికి అయిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచన చేస్తే ఆ రాజ్యంలో జ్ఞానులందరూ వచ్చారు. ఏ ఒక్కరి దగ్గర ఏ ఆలోచన లేదు. ధాన్యము ఎండింగ్ అయిపోయినాయి. ఎవరు ఏ ఒక్క ఆలోచన ఇవ్వట్లేదు. ఎలా ఈ క్రైసిస్ నుంచి, ఈ ప్రమాదం నుంచి, ఈ కరువు నుంచి మనం రాజ్యము ఎలా బయటపడాలి? ఏదైనా ఒక ఐడియా ఇవ్వండి అని అంటే ఐడియా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఇక ఆ నోట ఈ నోట రాజ్యం ఇలా ఉన్నది. రాజ్యములో పంట వేయడానికి గింజలు లేవు, తినడానికి కూడా గింజలు లేవు. ఇప్పుడు ఏం చేయాలని అందరూ కూడా తలలో పీక్కుంటూ ఉంటే ఈ కుమారుడు ఒక ముసలాయన దాచాడు కదా, ఆ తండ్రికి చెప్పాడు, పరిస్థితి ఇలా ఉన్నది, రాజ్యంలో తినడానికి కూడా ఇక తిండి గింజలు లేవు నాన్న అంటే, ఆ తండ్రి ఇచ్చిన ఐడియా ఏంటంటే, ఫస్ట్ మీరు చేల గట్ల దగ్గరికి వెళ్ళిపోండి. పొలముకు ఏవైతే రోడ్లు ఉన్నాయో ఆ రోడ్ల దగ్గరికి వెళ్ళిపోండి. ఆ రోడ్లకు ఇరువైపున కూడా ఉన్న వాటర్ పెట్టండి అన్నాడు. కాలువల్లో అడుగంటిన వాటర్ ఏదవుతుందో ఆ ఇరువైపుల, రోడ్డుకి ఇరువైపులా ఏవైతే ప్లేస్ ఉందో అక్కడ మీరు వాటర్ పెట్టండి అనగానే గత్యంతరం లేక వృద్ధుడు చెప్పిన మాట విని ఆ రోడ్లకి ఇరువైపున కూడా వాటర్ పెట్టేసరికి చిన్నగా లోపల నుంచి మొలకలు రావడం ప్రారంభించాయి. రోడ్లకి ఇరువైపున ఏముంటాయి చెప్పండి? పచ్చని పంట పొలాల పక్కన రోడ్లు ఏవైతే ఉన్నావో రోడ్లకి ఇరువైపున ఏం పడ్డాయి చెప్పండి? అప్పుడప్పుడు ఆయా పంటల్లో ధాన్యము ఆరేసినప్పుడు కానీ, ధాన్యము మోస్తున్నప్పుడు కానీ ఏ గింజలైతే పడ్డాయో ఆ గింజలు ఆ రోజు మొలకెత్తాయి. ఆ ఐడియా ఫలించింది. ఇక అందరూ కూడా ఎవరి పొలాల దగ్గర వాళ్ళు చక్కగా ఆ రోడ్ల దగ్గర అంతా కూడా మంచిగా వాటర్ పట్టారు. కొంచెం మనుషుల్లో ఆశలు చిగురించాయి, అవి వచ్చాయి. మరలా విత్తనాన్ని స్టోర్ చేసుకున్నారు. అలా మరలా రాజ్యాన్ని వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు. గమనించగలగాలి, వృద్ధులు కుటుంబాల్లో ఉండాలి. నాకు వద్దు అంటే కాదు, వాళ్ళు ఎన్నో సలహాలు ఇస్తారు. ఏ సలహా అయినా మంచికే తీసుకోవాలి. వంట విషయంలోనైనా, కిచెన్ విషయంలోనైనా, బట్టల విషయంలోనైనా, క్లీన్ చేసుకునే విషయంలోనైనా నువ్వేంటి నాకు చెప్పేది అనకూడదు. వాళ్ళకి అనుభవం, వాళ్ళకి ఎక్స్పీరియన్స్, ఒక పని చేసే విషయంలో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, ఆ ఎక్స్పీరియన్స్ చెబుతారు. ఏ కుమారుడైతే, ఏ ఇంటి ఇల్లాలు కోడలైతే తన అత్తమామలను కోరుకుంటారో, అబ్బాయి అనుకోవాలి నా అత్తమామలను కోరుకోవాలి, అమ్మాయి కూడా అనుకోవాలి నా అత్తమామలు ఉండాలని కోరుకోవాలి. ఎవరైతే కోరుకుంటారో ఆ ఇల్లు మాత్రమే సంతోషకరమైన దేవుని ఇల్లు. క్రిస్టియన్ ఫ్యామిలీస్ నిజంగా అత్తమామలు ఉంచుకోవట్లేదు. క్రిస్టియన్ ఫ్యామిలీస్ అత్తమామలు ఉంచుకోవట్లేదు. నేను ఇప్పుడు చెప్పే ఒక ఉదాహరణ చెప్తా. మా కోడలు ఉపవాస కూడికలకు అయ్యగారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి అందరికీ కూడా ఇడ్లీలు చేసుకుని వెళ్ళిపోయిందండి. మాకు మాత్రం 2 ఇడ్లీ పెట్టలేదండి ముసలోళ్ళకని ఒక ముసలావిడ నాకు చెప్పింది. అర్థమవుతుందా? ఇంట్లో ఉన్న మాకు 2 ఇడ్లీ పెట్టలేదు, కానీ మా కోడలు అయ్యగారికి, అమ్మగారికి ఇడ్లీలు తీసుకెళ్ళిపోతే మరి కొడుకు ఏం చేస్తున్నాడు? కొడుకైనా బుద్ధి ఉండాలి కదా. కొడుకుకి బుద్ధి లేదు, కోడలికి లేదు. కోడలు పెట్టకపోతే కొడుకు పెట్టించాలి. ఎలా పెట్టించాలి? దేవుని వాక్యం ఉంటే ఖచ్చితంగా పెట్టాల్సిందే. వాళ్ళు మంచోళ్ళు కాదండి, మంచోళ్ళు కాకపోయినా కన్నారు కదా. ఇక భర్త ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళ బట్టే వచ్చాడు. ఈరోజు నీ భర్త నీ మాట విని నేను మంచిగా చూసుకుంటున్నాడనంటే, నీ భర్త నీకు ఎక్కడి నుంచి వచ్చాడనంటే నీ అత్తమామల నుంచే. నీ భార్య ఎక్కడి నుంచి వచ్చిందనంటే నీ అత్తమామల దగ్గర నుంచే. భర్త అయినా భార్య అయినా. అందుకే నేను ఎప్పుడూ చెబుతా, భార్య భర్తలుగా మీరిద్దరున్నారా, మీకు పిల్లలతో పాటు
అత్తమామలు తల్లిదండ్రులు చాలా ప్రాముఖ్యమైన వారు. వారిని ఎప్పుడు కూడా మీరు కోల్పోవద్దు. వారి మాటలు ఎప్పుడు కూడా మీరు తృణీకరించొద్దు. పెద్దలకు మీరు స్థానాన్ని ఇవ్వండి. కుటుంబాల్లో స్థానాన్ని ఇస్తే ఎప్పుడు ఏ రకమైన ఆపద వస్తుందో నీకు తెలీదు. ఆపదలో నిన్ను ఆదుకునేది, నిన్ను బలపరిచేది, నీకు సపోర్ట్గా ఉండేది ఆ పెద్దలే. వీళ్ళు చస్తే బాగుండరు అనుకోవద్దు. వాళ్ళు లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా ఏదో ఒక ఐడియా ఇస్తారు. మా అత్త బాత్రూమ్కి వెళ్తే వాసన వస్తుందండి, ఇప్పుడు ఏం చేద్దాం, ఇంట్లోంచి గెంటేద్దామా? నో నో నో. వాళ్ళు లాస్ట్ పోయే ముందు కూడా దేవుడు ఉపయోగించుకోవాలనుకో. వాళ్ళ ద్వారా దేవుడు మనకు మెరుపు లాంటి ఐడియా ఇస్తాడు. వాళ్ళ ద్వారా దేవుడు మనకు బుద్ధి నేర్పిస్తాడు. అత్త బెడ్లో పాస్ పోసిందనంటే ఆ వయసు అయిపోయింది, బలహీనరాలు అయిపోయింది. మామ బెడ్లో పాస్ పోస్తున్నాడంటే వయసు అయిపోయింది, వారి చిన్నపిల్లలు అయిపోయారు. అత్త పోయడం ఏంటి? నీ భర్తే ఒకప్పుడు అత్త మామల బట్టలన్నీ బెడ్షీట్లన్నీ తడిపేశాడు. మరి అంతే కదా, మనం చిన్నప్పుడు పోసాం కదా, పోసాం. ప్రతిరోజు పిండుకోవాలి. గమనించండి పిల్లలు, కుటుంబంలో పెద్దలకు ఎప్పుడు కూడా స్థానాన్ని ఏర్పాటు చేయాలి. ఈ వివాహంలో జరిగింది అదే. కానా వివాహంలో మరియమ్మ అక్కడ ఉండేను. ఇక 4వ పాయింట్, కుటుంబంలో ఎప్పుడు కూడా యేసుక్రీస్తు శిష్యులకు స్థానం ఇవ్వాలి. చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మొదటి వచనాలు చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయం కాదు, 2వ అధ్యాయం, క్షమించండి. యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి వచనాలు చూస్తే, 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహములకు పిలువబడిరి. ఎవరు వచ్చారు? యేసు ప్రభుతో పాటు శిష్యులు కూడా వచ్చేసారు. శిష్యులు కూడా వచ్చారు. బాగా గమనించండి. మన కుటుంబాల్లో దేవుని సేవకులకు మనం ఎంతవరకు స్థానాన్ని ఇస్తున్నాము? మన కుటుంబాల్లో దేవుని యొక్క సేవకులకు మనం ఎంతవరకు వారిని ఆహ్వానించుకుంటున్నాము? ఆహ్వానించుకుని ఏవేవో రాజకీయాలు మాట్లాడడం కాదు, వారి చేత మనము వాక్యము చేత బోధించబడాలి, గద్దించబడాలి, హెచ్చరించబడాలి. సేవకులు వచ్చారా, కిచెన్లోకి వెళ్ళిపోవడం కాదు, అది మార్త పని. సేవకులు వచ్చారా, వాళ్ళు కూర్చోబెట్టుకుని ప్రార్థన చేయించుకోవడము, వాక్యం చదివించుకోవడం, వాక్యం చెప్పించుకోవడము, అది ఎవరి పని? మరియమ్మ పని. మార్తల తర్వాత మారాలి. ఎప్పుడు? వాక్య పరిచర్య, ప్రార్థన పరిచర్య అయిన తర్వాత మార్తల తర్వాత మారాలి. లేదా సేవకుడు వస్తానని ముందే ఇన్ఫామ్ చేస్తే, ఆయన రాకముందే ఆయనకి ఏదైతే పెట్టాలనుకున్నారో ముందే సిద్ధపరచుకుని పెట్టుకోవాలి. ఆయన వచ్చిన తర్వాత ఖాళీ కూర్చోబెట్టుకుని టీవీ ఆన్ చేసి వెళ్ళిపోయి మీరు లోపల కిచెన్లో ఉంటే కాదు. ఈ కుటుంబము శిష్యులకు స్థానాన్ని ఏర్పాటు చేసింది తన కుటుంబాల్లో. పెళ్లి చేసి ఆయన ఒక ప్రకటన చేస్తాడు. వీరిద్దరూ జతపరచబడడానికి ఏవైనా ఆటంకాలు ఉంటే దయచేసి ఎవరైనా చేయత్తమంటారు. వీళ్ళిద్దరూ జతపరచబడడానికి ఏవైనా తప్పులు సాక్ష్యాలు ఉంటే ఎవరైనా ఇష్టం లేకపోతే చేయత్తమంటే ఎవరు ఎత్తరు. అందరూ కూడా మాకు ఇష్టమేనండి అంటారు. మరి విడిపోయేటప్పుడు ఏ సేవకుని పిలుస్తున్నావు? అవసరం లేదా? కుటుంబంలో సమస్యలు వస్తున్నప్పుడు సేవకుడు అవసరం లేదా? ప్రైమరీగా యేసుప్రభు నీ సమస్యను పరిష్కరించాలి. యేసుప్రభు వల్ల నువ్వు విధేయత చూపించలేదు, ఆయన మాటలకు నువ్వు లోబడాలి, అక్కడకు నువ్వు విధేయత చూపించలేదు. తర్వాత కుటుంబంలో పెద్దలు ఉండాలి, పెద్దల మాట కూడా వినలేదు. తర్వాత నువ్వు శిష్యుల్ని పిలవాలి కదా. ఏ శిష్యుల్ని పిలిచి వారిద్దరికి కౌన్సిలింగ్ చేపిస్తున్నారు? మీరు కోర్టుకి వెళ్ళిపోతున్నారు, స్టేషన్లకు వెళ్ళిపోతున్నారు, కానీ ఏ పెద్దల్ని పిలుస్తున్నారు? ఏ శిష్యుల్ని పిలుస్తున్నారు? పెళ్లి చేసుకోవడానికి మాత్రం పాస్టర్లు కావాలి, సమస్యలు మాత్రం మేమే డీల్ చేసుకుంటాం. మీరేం డీల్ చేసుకుంటారు? మీరు డీల్ చేసుకుంటే విడాకులే మీరు డీలింగ్ అంటే. కోర్టు ఏం చేస్తుంది చెప్పండి? కలిసి ఉంటారా అని అడుగుతుంది, కాదు అంటారు. కలిసి ఉండకపోతే మేమేం చేస్తాము? విడిపోండి అంటది. విడిపోయారు. అలా విడిపోతున్న వారి రోజు అనేక మంది. పెళ్లిలో పరిశుద్ధ వివాహము ద్వారా ఏమని ప్రమాణం చేసాం మనము? వ్యాధి ఎందు, బాధ ఎందు, కలిమి ఎందు, లేమి ఎందు, అన్ని పరిస్థితుల్లో అక్కడ కలిసే ఉంటామన్నారు కదా. నా భర్త మూర్ఖుడైనా నేను కలిసే ఉంటాను,
నా భార్య మూర్ఖురాలైనా నేను కలిసే ఉంటాను అని ప్రమాణం చేసాం మనం. వాక్యము వలన మేము లోబడాలి అని మనం కలిసి ప్రమాణం చేశాం వివాహంలో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె పిల్లలు అనేసుకున్నారా, ఓకే కోర్టుకు వెళ్ళిపోదాం తెచ్చేసుకుందాం, నో నో నో, అది కాదు. పిల్లలు జ్ఞానం లేక అనుకుంటున్నారు విడిపోదామని. ఇప్పుడు పెద్దలు ఏం చేయాలి? ఇరుపక్షాల పెద్దలు ఏం చేయాలి? చేసిన వాళ్ళు పిలవాలి. చేసిన వాళ్ళు పిలవడం అంటే మళ్ళీ వాళ్ళే చాలా పంచాయతీలు ఎదిరించడం అంటే, నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు సేవకులను పిలువు. ఇప్పుడు పాస్టర్ ఒకరి పక్షాన్ని మాట్లాడు, ఒకరి పక్షాన్ని మాట్లాడితే పాస్టరే కాదు, సమస్య పక్షాన మాట్లాడతాడు. ఎక్కడ సమస్య ఉంది సమస్యను ఖండిస్తాడు. ఇప్పుడు సమస్య, అయ్యగారు నేను మిమ్మల్ని తీసుకొస్తే నువ్వు మా పక్షాన్ని మాట్లాడలేదు అనకూడదు. ఇక అమ్మాయిలు తప్పు ఉంది, అమ్మాయిని తప్పు, అబ్బాయిని తప్పు ఎవరు చేసినా తప్పే. ఇప్పుడు ఏం చేయాలి? తప్పులన్నీ పక్కన పెట్టండి, దేవుని ప్రేమను బట్టి దేవుని వాక్యాన్ని బట్టి సమాధాన పడండి. అలాగే మనం సమాధాన పరిస్థితిలో క్రీస్తు యొక్క శిష్యులు ఉండాలి. అలా కాకుండా నేను అమ్మాయి తరపునండి, సో అమ్మాయి తరపున మాట్లాడతాను, నో. నేను అబ్బాయి తరపునండి, నేను అబ్బాయి తరపున మాట్లాడతాను, నో. అది కాదు. అలా మాట్లాడితే పక్షపాతంగా వ్యవహరిస్తే మనము బంధుప్రీతి సంఘప్రీతి అలా ఉండొద్దు. వాక్యాన్ని బట్టి మాట్లాడాలి. ఎవరు తప్పు చేస్తే వారు తప్పు. శిష్యులను మనం ఆహ్వానించాలి, కుటుంబంలోనికి శిష్యులను ఆహ్వానించి ప్రార్థన చేయించుకోవాలి, వాక్యం చదివించుకోవాలి, వాక్యాన్ని వివరింపజేసుకోవాలి. ఇదిగో మా కుటుంబంలో ఏ బలహీనతలు ఉన్నాయి అని శిష్యులకు చెబితే శిష్యులు కూడా వాక్యాన్ని చదివి వాక్యాన్ని బట్టి వారిని గద్దించాలి. ఆ గద్దింపును కుటుంబము యాక్సెప్ట్ చేయాలి, స్వీకరించాలి. ఈరోజు పాస్టర్ గారు గద్దిస్తే ఎవరు ఊరుకుంటున్నారు చెప్పండి? నువ్వేంటారు నన్ను గద్దించేది? నేను కానికిస్తే నీ సంఘం నడుస్తుంది, నువ్వేంటి నన్ను గద్దించేది అని పాస్టర్ని పక్కకు పెట్టేసి వాళ్ళ సమస్యలు వాళ్ళే డీల్ చేసుకుని వాళ్ళ కాక పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి ఇంకా దరిద్రం ప్రారంభంలో చెప్పాను. ఇక వాక్యమే తెలియని ఊరి పెద్దలు గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని నిలబడి వాళ్ళు పంచాయతీ చెబితే ఎవరికి పంచాయతీ చెబుతున్నారు? వాక్యం తెలిసిన నీవు, దేవుణ్ణి కలిగి ఉన్న నీవు వాక్యము తెలియని వారి దగ్గరికి వెళ్ళి మాకు కలపండి అంటే వాళ్ళు ఏం కలుపుతారు నిన్ను? దేవుడిది ఫెవికాల్ బంధం, దేవుడు ఏర్పాటు చేసిన బంధమే నువ్వు తెంచేసుకుంటున్నావంటే వాక్యం ఎరుగని వారిని ఎలా కలపగలరు? కలిపిన ఆ బంధం ఎంతకాలము నిలబడుతుంది? గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. క్రైస్తవుడు అంటే సమాధానమునకు కారకుడై ఉండాలి. లూకాసు వార్త 5వ అధ్యాయంలో, లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఈ మాట చూసుకుని మనం ముగించుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయంలో శిష్యులతో ప్రభు మాట్లాడుతున్న మాట. లూకాసు వార్త 10వ అధ్యాయం 5వ వచనంలో, త్రోవలో ఎవరు నేను కుశల ప్రశ్నలు అడగవద్దు, మీరు ఏ ఇంట నేను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగును గాక అని మొదట మీరు చెప్పాలి. క్రైస్తవుడు అంటేనే సమాధానమునకు స్థాపకుడై ఉండాలి. మనము సమాధానాన్ని స్థాపించకుండా సమాధానమునకు స్థాపకులై ఉండాల్సిన మనమే ఇంకొకటి దగ్గరికి వెళ్ళి పంచాయతీలో కూర్చుంటున్నామంటే మనల్ని ఏమనాలి చెప్పండి? నీకు యేసుప్రభు దగ్గర సమాధానం దొరకలేదు, యేసుప్రభు వాక్యము దగ్గర సమాధానం దొరకలేదు, పరిశుద్ధులైన పెద్దల దగ్గర సమాధానం దొరకలేదు, శిష్యుల దగ్గర కూడా సమాధానం దొరకలేదు. లోకములో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో, గ్రామ పెద్దలు, ఊరి పెద్దలు, పోలీస్ స్టేషన్ల పెద్దలు, వాళ్ళ దగ్గర నీకేం సమాధానం దొరుకుతుంది? న్యాయ వ్యవస్థ కూడా అంటుంది మీకు ఇష్టం లేకపోతే ఎవడు బ్రతకండి రా అంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? అంతము వరకు ఓర్పుగా సహించుకుని బ్రతికితే నీకు నిత్య జీవం అంటున్నాడు. నేను ఎవరు ఎన్ని రకాలుగా వేధించినా ఓపికగా ఉండు, నా వాక్యములో నలగగొట్టబడు, వాక్యము చేత ఆదరించబడు, నేనున్నాను కదా. నీకు భర్తే వ్యతిరేకమైపోతే నేను ఉన్నాను కదా అంటున్నాడు యేసుప్రభు వారు. నీకు భార్యే వ్యతిరేకమైపోతే నేను ఉన్నాను కదా అంటున్నాడు యేసుప్రభు వారు. నీ దగ్గర పెద్దలే లేకపోతే నేను ఉన్నాను కదా అంటున్నాడు. ఎందుకని మనం పక్కన పెట్టేస్తున్నాము? ఎందుకు ఆయన పక్కన పెట్టడం వల్లే ఇన్ని సమస్యలు కుటుంబాల్లో. యేసుప్రభువును మనం పక్కన పెట్టడం వలననే కుటుంబాల్లో ఇన్ని గొడవలు, ఇన్ని వేదనలు, ఇన్ని ఇబ్బందులు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పెళ్ళిలో 4 పాయింట్లు నేర్చుకోవాలి. ఈ కుటుంబము యేసుప్రభు వారిని పిలిచారు. ఈ కుటుంబము
వాక్యానికి లోబడింది. ఆయన మాట, ఆయన ఏది చెబితే అది చేయమంటే చేశారు. మూడవది ఏంటి చెప్పండి? కుటుంబంలో పెద్దలను ఆహ్వానించారు. నాలుగవది కుటుంబంలో శిష్యులకు ఆహ్వానం ఇచ్చారు. ఈ 4 మన జీవితాలు మనం చేయగలిగితే మన జీవితాల్లో ఏ సమస్య వచ్చినా వెంటనే అది పరిష్కారం పొందుతుంది. కాబట్టి లోబడదాం, విధేయత చూపిద్దాం, వాక్యానికి సరెండర్ అవుదాం. దేవునిలో మనము ఆధ్యాత్మిక అభివృద్ధి చెందుతూ దేవుని వాక్యం వలన, ప్రభువు వలన మనము కుటుంబాలు మనం సంతోషంగా మార్చుకుందాం. సంతోషమే సమాధానము ఎక్కడ? కుటుంబాల్లో కలగాలి. కుటుంబం నుంచే ప్రారంభమవ్వాలి. సంఘాలు సమాధానంగా ఉండాలంటే మొట్టమొదటి సమాధానం ఎక్కడ ఉండాలి చెప్పండి? కుటుంబాల్లో ఉండాలి. కుటుంబాలు బాగుంటేనే సంఘాలు బాగుంటాయి. సంఘాలు బాగుంటేనే క్రైస్తవ సార్వత్రిక సంఘం బాగుంటుంది. క్రైస్తవ సార్వత్రిక సంఘం బాగుంటేనే ఓవరాల్గా లోకము కూడా సమాధానంతో నిండిపోతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు ఎప్పుడు కూడా సమాధానమునకు స్థాపకుడై ఉండాలి, శాంతికి కాముకుడై ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.